హే గాయ్స్! ఇప్పుడైతే బన్నీకి బాయ్ చెప్పేసి అయితే మేము ట్రిప్‌కి అయితే స్టార్ట్ అయిపోతున్నాం. సో, కార్ అయితే బుక్ చేసేసుకొని రైల్వే స్టేషన్ వరకు మేమైతే ట్రిప్ స్టార్ట్ చేసేసాం. సో, సక్సెస్‌ఫుల్లీ రైల్వే స్టేషన్ అయితే రీచ్ అయిపోయాం. మాకైతే కాచిగూడలో ట్రైన్ అయితే ఉండింది. సో, కాచిగూడ వరకు అయితే కార్ బుక్ చేసుకొని వెళ్ళాము. అండ్ ఇప్పుడు ట్రైన్ ప్లాట్‌ఫామ్ నెంబర్ 4లో ఉంది. సో, అక్కడి వరకు అయితే వెళ్ళిపోయాం. అండ్ ఇప్పుడైతే ట్రైన్ ఎక్కేసాం. ట్రైన్ అయితే షార్ప్ 8:05కి స్టార్ట్ అయిపోయింది. అండ్ మాకైతే ఏ టికెట్స్ మేము ముందైతే బుక్ చేసుకోలేదు. తాత్కాల్‌లో టికెట్స్ అయితే తీసుకున్నాం. దాని తర్వాత మేము వెళ్ళగానే ట్రైన్ దిగగానే లక్కీగా అయితే ఎస్ఎస్‌డి టోకెన్స్ అయితే ఇస్తున్నారు. విష్ణు నివాసం దగ్గర ట్రైన్ దిగగానే ఉంటుందన్నమాట ఇది. సో, అక్కడ ఒక 1 అవర్ లైన్‌లో నించుంటే టికెట్స్ అయితే దొరికాయి. అండ్ మాకు నెక్స్ట్ డే 6:00 అయితే దర్శనం దొరికింది. సో, ఇప్పుడైతే మేము అక్కడి నుంచి కొండపైకైతే ఇలాంటి జీప్స్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ఒక్కరికైతే 120 రూపీస్ తీసుకుంటారు. సో, ఈ జీప్స్ అయితే ఎక్కేసి కొండపైకైతే వెళ్ళిపోతున్నాము. అండ్ చూస్తున్నారు కదా! ఈ కొండలు, ఈ వ్యూ అయితే చాలా బావుంది. అక్కడైతే మన బ్యాగ్స్ ఇంకా మనల్ని అయితే చెక్ చేస్తారు. సో, ఎలాంటి ఎలక్ట్రానిక్ ఐటెమ్స్, గీజర్స్, కుక్కర్స్ ఇలాంటివైతే కొండపైకి అలౌ చేయరనమాట. సో, ఇలాంటివేవి మనం పైకి తీసుకుపోకపోవడమే చాలా మంచిది. అండ్ ఇదైతే సుప్రభాత సేవ కోసమైతే మనకి ఎలక్ట్రానిక్ డిప్ కౌంటర్ అయితే ఉంటుందనమాట. సో, అక్కడైతే మేము లైన్ కట్టాం. బట్ మాకైతే డిప్‌లో అయితే రాలేదు. అండ్ మధ్యాహ్నం అయితే అక్కడే మనకి సాంబార్ రైస్ అయితే ప్రొవైడ్ చేశారు. అది తినేసాం. అండ్ మాకైతే లిటరలీ 5 అవర్స్ టైం అయితే పట్టింది రూమ్స్ అలాట్ కావడానికి. టికెట్స్ 1 అవర్‌లో దొరికినప్పటికీ రూమ్స్ మాత్రం 5 అవర్స్ టైం పట్టింది. అండ్ సక్సెస్‌ఫుల్‌గా ఈవినింగ్ అయితే రూమ్స్‌కొచ్చేసాం. ఆ రూమ్స్ చూస్తుంటే అయితే వర్త్ ఇట్ అనిపించింది. జస్ట్ ఒక్క రూమ్ మనకి 1 డేకి 50 రూపీస్ మాత్రమే కాస్ట్ చేస్తారు. అండ్ మాకైతే ఇక్కడ 3 రూమ్స్ ప్లస్ బాల్కనీ అయితే ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు చూపిస్తున్నాను కదా! ఇదైతే బాల్కనీ అనమాట. అండ్ ఇదైతే హాల్. హాల్‌లో కూడా మనకి 2 బెడ్స్ విత్ పిల్లోస్ అండ్ బెడ్‌షీట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ దాని తర్వాత అయితే మనకి 2 బెడ్‌రూమ్స్ అయితే ఉన్నాయి. ఇదొక రూమ్ అండ్ ఇక్కడ ఇంకొక రూమ్ అనమాట. దాంట్లోనే అటాచ్డ్ వాష్‌రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ రూమ్స్ 50 రూపీస్‌కి వాళ్ళు మనకి ఎంత నీట్‌గా ప్రొవైడ్ చేస్తున్నారంటే హాయ్ ఫ్రెండ్స్, ఫ్రెండ్స్. మేమైతే ఇప్పుడు వరాల స్వామి దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. డే 1. సో, మనమైతే ఇప్పుడు వరహాల స్వామి దగ్గరికైతే బయలుదేరిపోయాము. అండ్ ఈ టెంపుల్ చూస్తుంటే అయితే ఒక డ్రీమ్ కేమ్ ట్రూ లాగా అనిపించిందనమాట. సో, మేము ఎప్పటినుంచో అనుకుంటున్నాం తిరుపతి వెళ్ళాలని. బట్ సక్సెస్‌ఫుల్లీ దేవుడి అనుగ్రహం ఏంటో తెలియదు కానీ అసలు ఏమీ బుక్ చేసుకోలేదు. బట్ స్టిల్ దర్శనం అయితే చాలా జరిగింది. అండ్ మేము వెళ్ళిన టైంకి కరెక్ట్‌గా దేవుడి ఊరేగింపు అయితే చేస్తున్నారు. సో, ఇక్కడైతే ఇలా ఏనుగులతో అయితే స్వామివారిని గుడి చుట్టూ అయితే తిప్పుతారంట. సో, డైలీ ఈవినింగ్ అండ్ మేమైతే అక్కడ కరెక్ట్ టైంకి చేరుకున్నాము. ఇలా మంచిగా మంటలను వెలిగించి అండ్ స్వామిని, అమ్మవార్లనైతే గుడి చుట్టూ తిప్పుతున్నారు. ఈ టైంలో అసలు అంటే రష్ అంతా ఎక్కడిదక్కడ ఆపేశారనమాట. సో దట్ అందరూ మంచిగా చూడొచ్చని చెప్పి. అండ్ దాని తర్వాత అయితే మేము వరహాల స్వామి గుడికైతే వెళ్ళిపోయాము. గుడి అయితే మనకి తిరుపతి టెంపుల్ పక్కనే ఉంటుంది. సో, మాకు నెక్స్ట్ డే టైం కుదురుతుందో లేదో అని చెప్పేసి మేమైతే ముందు రోజే వరహాల స్వామినైతే దర్శించేసుకున్నాము. సో, ఈ ఏనుగులు కూడా ఎంత మంచిగా వింటున్నాయంటే వాళ్ళ మాట. సో, చాలా కమాండింగ్‌గా ఉండే. దాని తర్వాత అయితే మేమిక్కడ వరహాల స్వామి దర్శనం అయితే వెళ్ళిపోయాం. దాని తర్వాత అయితే అక్కడే అన్నప్రసాదన కేంద్రం ఉండే. అండ్ ఇక్కడ ఒక పెయింటింగ్ ఉంది. ఇదైతే ఒక రూట్ మ్యాప్ అనమాట. సో, మనకి తిరుపతి నుంచి అంటే ఏ ఏ దేవుళ్ళకి ఎలా కనెక్షన్ ఉంది, ఎట్లా వెళ్ళొచ్చు అన్న రూట్ మ్యాప్‌ని చాలా అంటే చాలా అద్భుతంగా డ్రా చేశారు. సో, చూస్తుంటేనే చాలా పీస్‌ఫుల్‌గా అనిపిస్తుంది. అండ్ వచ్చిన వాళ్ళందరూ అక్కడైతే ఫోటోస్ దిగకుండా వెళ్ళరు. అంత బావుంది. అండ్ తర్వాత అన్నప్రసాదం అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉండింది. సో, మనం బయట ఫుడ్ తిన్నా గానీ మనకంత సాటిస్ఫైయింగ్‌గా ఉండదు. సో, ఫస్టే వీళ్ళైతే మనం వెళ్ళకముందుకే కర్రీ, ఒక వడ అండ్ పచ్చడి అయితే అందరి ప్లేట్స్‌లో వడ్డించేస్తారు. అండ్ పరమాన్నం కూడా చాలా అంటే చాలా డెలీషియస్‌గా ఉండింది. మనకు అన్నప్రసాదం జస్ట్ 10-15 మినిట్స్‌లో కంప్లీట్ చేస్తారు. బట్ స్టిల్ అందరి కడుపు నిండిపోతుంది. అంత బాగా అంటే అంత స్పీడ్‌గా ప్రొవైడ్ చేసినప్పుడు కూడా అందరూ మంచిగా తినేస్తారు. అండ్ మేము కూడా ఫస్ట్ టైం తిరుపతికి వెళ్ళడం కాబట్టి కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాం మెమరబుల్‌గా ఉండాలని చెప్పి. అండ్ ఆ మెస్మరైజింగ్ పెయింటింగ్ అయితే అందరిని చాలా అంటే చాలా బాగా అట్రాక్ట్ చేస్తుంది. అండ్ ఫైనలీ ఆ రోజే
మేమైతే షాపింగ్కి అయితే వెళ్ళిపోయినాం. అండ్ ఇక్కడైతే షాపింగ్ కాంప్లెక్స్ అయితే చాలా అంటే చాలా పెద్దది. కాకపోతే మేము కొంచెం లేట్గా వెళ్ళడంతో అన్ని షాప్స్ అయితే క్లోజ్ అయిపోతున్నాయి. సో మాకు అవైలబుల్గా ఉన్న కొన్ని ఐటమ్స్ మాత్రమే మేము పర్చేస్ చేసాము. ఎందుకంటే మేము నెక్స్ట్ చాలా టెంపుల్స్కి అయితే విజిట్ చేసాం. సో అక్కడ కూడా పర్చేస్ చేసేవి చాలా ఉంటాయని చెప్పి తిరుపతిలో అయితే మరీ ఎక్కువ షాపింగ్ అయితే ఏం చేయలేదు. అండ్ ఇలా కొన్ని ఐటమ్స్ అయితే పర్చేస్ చేసి మేమైతే రూమ్ దగ్గరికి బయలుదేరిపోయాం. రూమ్ దగ్గరికి అయితే మేము ఫ్రీ బస్సెస్ అయితే ఉంటాయి కొండపైన. సో మనం కొండపైన ఎక్కడ ట్రావెల్ చేయాలన్నా మనకు బస్సెస్కి మాత్రం ఏం ఛార్జ్ ఉండదు. అండ్ అలా అయితే మేము D1 అయితే కంప్లీట్ చేసేసుకున్నాం. అండ్ ఇంకా మిగతా 5 days మేము ఎక్కడ ట్రావెల్ చేసాం, ఏంటి, ఏమేమి టెంపుల్స్ విజిట్ చేసాం అనేవి నెక్స్ట్ వ్లాగ్స్లో అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను. అండ్ స్టే ట్యూన్ ఫర్ మోర్ ట్రావెల్ వ్లాగ్స్. అండ్ ఇలా మేము ఏమేమి టెంపుల్స్ విజిట్ చేసామో అన్నీ అయితే నెక్స్ట్ పార్ట్లో అయితే పోస్ట్ చేస్తాను. సో మా Day 1 అయితే తిరుపతిలో ఇలా కంప్లీట్ అయిపోయింది. అండ్ మీరు వీడియోని ఇంతసేపు ఇంత ఓపికగా చూసినందుకు ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అండ్ ఇలాగే మరెన్నో వీడియోస్తో మీ ముందుకైతే వచ్చేస్తాం. థ్యాంక్ యూ.